ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యలో వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచుచుంది. ఆ గొర్రెపిల్ల వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట అంటే క్రీస్తుని దేనితో వారు పోలుస్తున్నారంటే గొర్రెపిల్లతో వారు పోలుస్తున్నారు. ఎందుకంటే గొర్రెపిల్ల దానికి ఎలాంటి పదవి ఉండదు, దానికి అది ఇతరులకు హాని చేసేది కాదు. కసాయివాడు నమ్మేది గొర్రెపిల్ల పైన, అది చాలా నమ్మకమైనది. అందుకనే క్రీస్తుని గొర్రెపిల్లతో పోలుస్తూ ఉన్నారు. అది ఎలా కనబడుతుందో వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. కాబట్టి పిల్లలు, ఈ గొర్రెపిల్ల ఎందుకు అవసరమైంది? ఆనాటి కాలంలో ప్రజల పాప పరిహారం కొరకు, ప్రజలు పాపము పోవడానికి రక్తము చిందించబడాలి. ప్రతి ఒక్కరూ వారి యొక్క స్తోమతను బట్టి మేకలు తెచ్చేవారు, గొర్రెలు తెచ్చేవారు, పశువులు తెచ్చేవారు. ఇంకా పేదవారైతే గుబ్బలు తీసుకొచ్చారు, పావులు తెచ్చేవారు. ఏదో ఒక విధంగా ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తము బలి అర్పించబడాలి. కానీ ఇక బలులు అర్పించబడకూడదు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. బలులు ఆగిపోవటం కొరకు, బలులు ఆగిపోవటం కొరకు, ఈ బలులు ఆపివేయడానికి ఇక బలి అనేది ఒకే ఒక బలి అర్పించబడ్డాలి. ఏంటి ఆ బలి అంటే? క్రీస్తే ఆ గొర్రెపిల్లగా మారి ఆయన వధించబడినట్లుగా పిల్లల మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. హెబ్రీయుల పత్రిక 7వ అధ్యాయము 27వ వచనం. యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తను తాను అర్పించుతున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. హల్లెలూయా.